జంతర్ మంతర్ నుంచి విద్యార్థులు యువత తమ డిమాండ్లతో నిరసన చేపట్టి పార్లమెంటు మార్చి చేయాలని వెళ్తే లాఠీ చార్జీలు, టియర్ గ్యాసులు. చాలా మందిని పోలీసులు విక్షరహితంగా కొట్టారు. మహిళలని కూడా చూడకుండా దారుణంగా కొట్టారు. చాలా మంది పోలీసుల యూనిఫామ్ పై నేమ్ ట్యాగ్ కూడా లేదు. ఎవరు కొడుతున్నారో, ఎవరి ఆదేశాల మేరకు ఇలా చేస్తున్నారో కూడా స్పష్టంగా తెలియడం లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం మరియు అకౌంటబిలిటీ లేని సిస్టమ్కి పెద్ద ఉదాహరణ. అందుకే చాలా మంది డిమాండ్ ఒకటే, నిరసనలను నియంత్రించే సమయంలో పోలీసులకు బాడీ కెమెరాలను తప్పనిసరి చేయాలి. ప్రతి చర్య రికార్డు కావాలి. తప్పు ఎవరైనా చేసే దానికి ఆధారాలు కూడా దొరుకుతాయి. అది పోలీసులైనా సామాన్యులైనా. ఇప్పుడు పోలీసులకు కూడా రక్షణ ఉంటుంది, ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది, ముఖ్యంగా అకౌంటబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఒక మంత్రి హయాంలో దేశవ్యాప్తంగా ఎన్నో పేపర్ లీక్స్ జరిగాయి. దానికి బాధ్యత తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలను బలపరుస్తుంది. రాజీనామా అంటే ఓటమి కాదు, బాధ్యతను అంగీకరించడం. అలా చేస్తే రేపటి నాయకులు కూడా ఒక సందేశం వెళ్తుంది. పదవి అంటే అధికారం మాత్రమే కాదు, బాధ్యత కూడా. అప్పుడు మాత్రమే ప్రజల వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. ఇది ఒక వ్యక్తి గురించి కాదు, భారతదేశ ఎడ్యుకేషన్ సిస్టమ్ భవిష్యత్తు గురించి. పరీక్షలు నిష్పాక్షికంగా జరగాలి. చిన్నప్పుడు మన టీచర్లు ఒక మాట చెప్తుండేవాళ్ళు, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ దట్ కెన్ చేంజ్ ద వరల్డ్. కానీ అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమే ఈరోజు వీక్ అయిపోతుంటే రేపు మన భారతదేశ పరిస్థితి ఎలా ఉంటుంది? చక్కత ఉండాలి, అకౌంటబిలిటీ తప్పనిసరి చేయాలి. అలాగే నిరసన సమయంలో పోలీసులు బాడీ కెమెరాలను తప్పనిసరిగా ధరించాలి.